అండి వేడి వేడి నీళ్ళల్లో ఇది ఒక్కటి కలపండి. ఎక్కువ రుద్దే పని లేకుండా ఈజీగా బాత్రూమ్ దానంతటికి అదే క్లీన్ అవుతుంది. ఈ లిక్విడ్ ఏంటి అనేది నేను లాస్ట్లో అయితే వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకుని అప్పటికప్పుడు మన బాత్రూమ్ని అయితే ఇలా ఎక్కువగా రుద్దే పని లేకుండా మెరిసిపోయేటట్లుగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూస్తే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన మరి రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ విధంగా మనం బ్రషెస్ అయితే తీసుకొని ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. సో మనం ప్రతిరోజు కూడా బ్రష్ చేస్తూ ఉంటాము. క్లీన్ చేసుకొని బ్రష్లు స్టాండ్లో పెట్టేస్తూ ఉంటాము. మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ దానిపైన బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనకైతే అవి కంటికి కనిపించవు, కానీ దానిపైన క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి డస్ట్ పడుతూ ఉంటుంది కదా. అప్పుడప్పుడు మనం ఈ విధంగా బ్రషెస్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బ్రష్లు తీసుకొని ఈ విధంగా సపరేట్గా గ్లాసుల్లో హాట్ వాటర్ని పోసుకోవాలండి. హాట్ వాటర్లో ఈ విధంగా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి అందులో ఈ విధంగా బ్రషెస్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత తీసామనుకోండి, దీనిపైన మనకి తెలియని క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా ఎట్లాంటివి క్రిములు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి. అప్పుడప్పుడు మనం ఈ విధంగా 1 వీక్ కానీ 10 డేస్కి కానీ ఇలా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. సో ఎన్ని బ్రషెస్ ఉంటే అన్ని బ్రషెస్ సపరేట్గా గ్లాసెస్ అయితే తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి మనకి టెన్షన్ అనేది ఉండదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆలోచన కూడా ఉండదు. సో ఈ విధంగా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల ఇలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్ అయితే చాలా చక్కగా అందరికీ కూడా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు ఉంటాయి కదండి. ఎల్లిపాయలు మనం ఇలా పాయలు పట్టిన తీయాలంటే నెయిల్స్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఒక చాకు తీసుకుని దాన్ని చక్కగా సపరేట్ చేసేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే తీసేసుకోవచ్చు. ఇలా పైలు వలిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమే ఈజీగా ఇలా అనుకుంటే చాలండి. ఒకదాని పక్కన ఇంకొకటి ఈ విధంగా చాకుతో ఇలా అనుకుంటూ ఉంటే చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయలని సపరేట్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, లేదు మనకి పొట్టలో ఎక్కువగా కొవ్వు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పొట్ట అనేది ఎక్కువగా ఉండిపోయి దానివల్ల లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. పొట్ట ఎక్కువగా ఉండటం వల్ల మనకి లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి షుగరు, అలానే థైరాయిడ్ అలానే మనకి బీపీ ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో కూడా హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ కూడా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా తగ్గించేసుకోవచ్చు. అదేంటంటే ఎల్లిపాయలను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది రోజు పరగడుపున ఇలా ఎల్లిపాయలని చక్కగా కొంచెం నెయ్యి తీసుకోవాలండి. ఏదైనా ఒక బౌల్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఒక మనిషికి 2 చొప్పున ఇలా నెయ్యిలో వేయించేసుకొని పరగడుపున కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఎల్లిపాయలు తింటూ గోరువెచ్చని వాటర్ అంటే హాట్ వాటర్ కొంచెం హీట్గా ఉన్నప్పుడే తాగేసామనుకోండి, ఇలా పరగడుపున 2 ఎల్లిపాయలు తిని ఒక గ్లాసు హాట్ వాటర్ తాగటం వల్ల మనకి ఎటువంటి పొట్ట అనేది రాకుండా ఉంటుంది. ఉన్న పొట్ట లోపల ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా తగ్గిపోతుంది. హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. బీపీ కూడా కంట్రోల్గా వస్తుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా రోజు తాగుతూ ఉంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా చింతపండు మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్, ఒక ఎండుమిర్చి వేసేసి ఇలా స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా చింతపండు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కలర్ కూడా మారకుండా ఉంటుంది. వీటి ఘాటు స్మెల్కి పురుగు
కాకుండా పాడైపోకుండా చింతపండు కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, మనం వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. బియ్యం కడిగిన వాటర్లో చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి. మనకు తెలియక పారబోసేస్తూ ఉంటాము. మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు అయితే ఉంటాయి కదండి, పూల మొక్కలకి ఇలా బియ్యం కడిగిన వాటర్ ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అనేది ఉంటుంది. అలానే మంచి కలర్ఫుల్గా పువ్వులు కూడా పోస్తాయండి. మనకు తెలియక మనం పారబోస్తూ ఉంటాం, కానీ బియ్యం కడిగిన వాటర్లో మంచి పోషక విలువలు అయితే ఉంటాయండి. సో మనకి తెలియక ఇలా పారబోస్తూ ఉంటాం, కానీ మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలకి ఇలా ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అనేది ఉంటుంది, హెల్తీగా ఉంటాయి, క్రాప్ కూడా మంచిగా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బియ్యం కడిగిన వాటర్లో కొంచెం షాంపూ వేసేసి ఆ వాటర్తో మనం హెయిర్ బాత్ చేసినా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి, అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి, బల్లులు బొద్దింకలు పరారైపోవడానికి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒక చెప్పుని తీసుకుని దాంట్లో ఒక 3 కానీ 4 కానీ స్పూన్స్ ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలండి. ఒక ట్యాబ్లెట్ మనం యూజ్ చేయింది కానీ లేదంటే మనం యూజ్ చేసే కానీ ఏ ఉన్నా పర్లేదండి. మీ ఇంట్లో యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉంటే ఒక ట్యాబ్లెట్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే ఒకటి నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటి బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో కలుపుకోవాలి. అలానే కొద్దిగా కంఫర్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో ట్యాబ్లెట్ పౌడర్, అలానే నాప్కిన్ బాల్ పౌడర్, కర్పూరం, ఒక బెల్లని చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని దీనిలో కొద్దిగా కంఫర్ట్ కలుపుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫ్రిడ్జ్ పైన కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బల్లులు బొద్దింకలు పరారైపోతాయండి వీటి ఘాట్ స్మెల్కి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అది కూడా చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి మనకి నాప్కిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ, దోమలు కానీ దరిచారవండి. సో వీటి ఘాట్ అనేది అంత చక్కగా వర్క్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అలానే మంచి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి బల్లులు బొద్దింకల సమస్య కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అంటే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, తప్పకుండా చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కర్పూరం పాడవకుండా ఉండాలంటే దానిలో కొద్దిగా రైస్ వేసేసి ఇలా పెట్టుకుంటే పాడవకుండా మంచిగా ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఈ విధంగా వాటర్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటర్ క్యాన్స్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి దాని లోపల మనకి తెలియని డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కానీ ఉండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి బ్యాక్టీరియా కానీ, క్రిములు కానీ ఉన్నా కూడా తొలగిపోతాయండి. దీనిలో హాట్ వాటర్ కొంచెం పోసుకొని ఒక నిమ్మబద్దని రసం దాంట్లో పిండేసి దీనిలో కొద్దిగా సాల్ట్ కానీ, రాళ్ళుప్పు కానీ వేసుకొని కొద్దిగా రైస్ వేసేసుకోవాలండి, కొద్దిగా బేకింగ్ పౌడర్, ఇవన్నీ వేసేసుకొని హాట్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వాటర్ క్యాన్స్ అనేది ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి, బ్యాక్టీరియా ఉన్న తొలగిపోతుంది. అలానే మనం ఎక్కువగా సబ్బు, సర్పు ఇలాంటివి వేసామనుకోండి అలాంటి స్మెల్లే వస్తూ ఉంటుంది కాబట్టి వాటర్లో అవి ఎక్కువగా యూజ్ చేయకూడదండి. సో ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది, ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఆడపిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి ఎక్కువగా వైట్ హెయిర్ కూడా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా వచ్చేస్తున్నాయి కదండి. అలానే ఎంట్రుకలు ఊడిపోవడం ఇదొక సమస్యగా మారిపోతూ ఉంటుంది. మనం ఇంకా టెన్షన్లో పడిపోయి, పిల్లలైతే ఇంకా చదువు విషయంలో పడిపోయి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మనమైతే ఇంకా ఇంటి విషయంలో మరి ఇంట్లో కొంచెం మనం బిజీగా ఉండి, మరి మన ఇంటి పనులు మనం బిజీగా ఉండి మనం అసలు హెయిర్ అనేది పట్టించుకోకుండా అలానే ఉండిపోతూ ఉంటాము. సో హెయిర్ ఫాల్ సమస్య తగ్గాలంటే ఈ చిన్న టెక్నిక్ మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీరు అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేశారంటే అసలు వైట్ హెయిర్ అనే సమస్య ఉండదు, అలానే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలానే మనకి ఎంట్రుకలు కూడా దృఢంగా బలంగా మనకి చక్కగా
ఎదుగుతాయి అన్నమాట, అంత చక్కగా పెరుగుతాయి. సో ట్రై చేయండి, తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా ఉంటాయి. ఏమీ లేదండి, హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే వెంట్రుకలు కూడా చక్కగా ఊడిపోకుండా ఉంటాయి, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఎగ్స్ తీసుకొని ఎగ్స్ లోపల ఉన్నటువంటి ఎల్లో తీసేసి వైట్ మాత్రం తీసుకోవాలండి. మాకైతే 2 పాపలు కదండి, 2 పాపలకి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా ఎల్లో తీసేసి వైట్ మాత్రం ఉంచుకోవాలన్నమాట. వైట్లు చక్కగా ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి, ఎల్లో వరకు తీసేసి. ఇలా మిక్సింగ్ చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పాయిలుగా తీసుకుంటూ ఇదంతా కూడా అప్లై చేయాలి. ఇలా ఎగ్ లిక్విడ్ ఉంది కదండి, ఆ లిక్విడ్ మొత్తం ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచుకోవాలండి. 15 మినిట్స్కి చక్కగా ఇలా స్క్రాల్ప్ అనేది పడుతుందన్నమాట ఆ లిక్విడ్. ఇలా పట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పాయిలు తీసుకుంటూ ఇలా మొత్తం కూడా చక్కగా మనం మసాజ్ చేసినట్లుగా ఇలా మొత్తం కూడా తలకి పట్టించేయాలండి. ఇలా తలకు పట్టించేసి మరి ఒక 15 మినిట్స్ అలా ఉంచుకోవాలి. మరి నీచు స్మెల్ వస్తుంది కదా అక్క అని మీకు డౌట్ రావచ్చు. నీచు స్మెల్ ఏముందండి, అదే పోద్ది. కాకపోతే మనకి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, అలానే మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, అలానే మనకి ఇలా జుట్టు కూడా బలంగా దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇలా హెయిర్ ఫాల్ సమస్యతో ఉన్నామనుకోండి, ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి చికాకు, టెన్షన్, దురద ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అవన్నీ పోయాయి అనుకోండి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అప్పుడప్పుడు 1 వీక్కి కానీ లేదంటే 10 డేస్కి కానీ ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, మన హెయిర్ అనేది దృఢంగా బలంగా ఉంటుంది, అలానే వైట్ హెయిర్స్ అనేది రాకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి. ఇలా తర్వాత పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన వాటర్, ఫస్ట్ కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదా, ఆ షాంపూ కలిపేసి ముందు బియ్యం కడిగిన వాటర్లో షాంపూ కలిపేసినటువంటి వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి మొత్తం కూడా. మన డైరెక్ట్గా షాంపూ పెట్టకుండా ఇలా మీరు ఎప్పుడు ఇలా హెడ్ బాత్ చేసుకున్నా కూడా బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ వేసేసి ఇలా హెడ్ బాత్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం డైరెక్ట్గా షాంపూ హెయిర్ పెట్టేస్తూ ఉంటాం, దానివల్ల మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది, అలానే ఎంట్రుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి. మనకి షాంపూ పడకపోయినా కూడా ఎంట్రుకలు అనేవి ఊడిపోతూ ఉంటాయండి. అప్పుడప్పుడు ఈ విధంగా మీరు బియ్యం కడిగిన వాటర్లో చక్కగా షాంపూ వేసేసి ఇలా హెడ్ బాత్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది, మనకి హెయిర్స్ అనేది దృఢంగా బలంగా ఉంటాయండి. బియ్యం కడిగిన వాటర్లో మంచి పోషకాలు అయితే ఉంటాయండి. సో మీరు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనం డైరెక్ట్గా షాంపూ తలస్నానం చేయకుండా ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి ఇలా పెట్టేసుకొని చక్కగా 10 డేస్కి కానీ 1 వీక్ కానీ ఈ విధంగా పిల్లలకైనా పెట్టుకోవచ్చు. మనమైనా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, అలానే మనకి ఎంట్రుకలు కూడా బలంగా దృఢంగా ఉంటాయండి. సో ఊడిపోకుండా కూడా ఉంటాయి. ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి మీకు ఈ టిప్ ముందే తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇలా ఎల్లో మాత్రం తీసేయాలండి, వైట్ మాత్రమే తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఎల్లో తీసేసి వైట్ మాత్రం తీసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేయాలి. మనం చేతితో ఇలా మిక్సింగ్ చేయాలి, స్పూన్తో కాకుండా, స్పూన్తో మొత్తం కలవదండి. ఈ విధంగా చేతితోనే బాగా మిక్సింగ్ చేసేసి తలకు పట్టించేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా హెడ్ బాత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉందా రిజల్ట్ అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉందండి, మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ మరి నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే మన ఛానల్ని మరి ఫాలో అయ్యి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బాత్రూమ్ కడగాలంటే మనకి బాగా ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి, ఇంట్లో ఎంత పని అయినా చేస్తూ ఉంటాము. బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి బాత్రూమ్ చూస్తుంటేనే మనకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ఈజీ ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చక్కగా వర్క్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీరు ఈ విధంగా క్లీన్ చేశారంటే మీ బాత్రూమ్ చక్కగా మెరిసిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ టిప్ అయితే అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో
దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ సర్ఫ్ వేసుకోవాలండి. అలానే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత లెమన్స్, మనకి పాడైపోయిన లెమన్స్ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు మీరు ఇలా లిక్విడ్ చేసుకున్నారనుకోండి, మీ బాత్రూమ్ అంతా చక్కగా తలతల మెరిసిపోతుంది, అంతా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా పాడైపోయిన నిమ్మకాయల్ని సన్నగా కట్ చేసేసుకొని ఇలా ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలాగా పాడైపోయిన నిమ్మకాయలు, సర్ఫ్ ఒక 1 స్పూను, అలానే బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూను, సాల్ట్ ఒక 1 స్పూను ఇవన్నీ వేసేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకొని బాగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇలా బాగా మరగాలి, మనకి పొంగులు వచ్చేటట్లుగా బాగా మరగాలండి. అప్పుడు ఈ నిమ్మ బద్దలు దానిలో ఉంటాయి కాబట్టి ఇవంతా కూడా ఆ లిక్విడ్లో కలిసిపోయి చక్కగా మరుగుతుందనమాట. ఇలా బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకొని తర్వాత కొద్దిగా గోరువెచ్చలు ఉండగానే మనం ఇలా బాత్రూంలో టైల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. టైల్స్ మీద మొండి మరకలు పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఇలా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. సో ఈ విధంగా ఇలా బాగా మరిగించుకున్నటువంటి ఇలా ఈ వాటర్ని చక్కగా టైల్స్ మీద ఈ వాటర్ని అక్కడక్కడ అప్లై చేసేసి ఏదైనా ఒక బ్రష్ కానీ లేదంటే కొబ్బరి చీపురు కానీ తీసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసి వాటర్ని బాగా రుద్దుకోవాలి. మరీ రుద్దే పని లేదని పైన ఇలా రుద్దేసి ఒక 15 మినిట్స్ కానీ ఒక అర్ధగంట కానీ ఇలా వదిలేసి తర్వాత ఈ విధంగా బ్రష్ తీసుకొని లేదంటే కొబ్బరి చీపురు తీసుకొని ఇలా కొంచెం రుద్దుతుంటే ఈ వాటర్లో చక్కగా అప్లై అవుతుంది అనమాట. ఇలా బాత్రూంలో మనకి తెలియని డస్ట్ ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా చక్కగా తొలగిపోతుంది. మనకి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కూడా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, నాకైతే ఈ లిక్విడ్ చాలా చక్కగా వర్క్ అయిందనమాట. బేకింగ్ పౌడరు వేయడం వల్ల మనకి ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకల్ని చక్కగా క్లీన్ చేస్తుందండి. అలానే సర్ఫ్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా సర్ఫ్తో మనం ఈ విధంగా చక్కగా కడిగేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే నిమ్మబద్దలు కూడా వేసాం కాబట్టి డస్ట్ని క్లీన్ చేస్తుంది, అలానే మంచి స్మెల్ అయితే వస్తుంది దానివల్ల కూడా. సో ఈ 3 మనం బాగా మిక్సింగ్ చేసుకుని మరిగించుకున్నాం కాబట్టి ఈ వాటర్ని అక్కడక్కడ అప్లై చేసేసి ఇలా కొబ్బరి చీపురుతో కానీ బ్రష్తో కానీ తీసుకొని ఈ విధంగా కొంచెం పైన ఇలా అప్లై చేసి ఒక అర్ధగంట అలా ఉంచేసి అర్ధగంట తర్వాత ఈ విధంగా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ హాట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ అలానే మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయండి. సో ఆస్తమా పేషెంట్లు కానీ నిమ్మ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు మెడిసిన్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా కెమికల్స్ ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేయకూడదు, భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ మనం ఇంట్లోనే ఈజీగా ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇలా బాత్రూమ్ అయితే కడగొచ్చండి. చక్కగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు పోవడమే కాకుండా మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి సువాసన వెదజల్లుతుందండి. అలానే మనకి బాత్రూమ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది, మెరిసిపోతుంది. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. ఎందుకంటే హాట్ వాటర్లు ఇవన్నీ వేసి మరిగించుకొని మళ్ళీ హాట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పోసుకుంటూ ఇలా క్లీన్ చేస్తే అసలు చూడండి, మీరు నమ్మలేనంతగా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఇలా వాటర్ వేసేసి ఉంచాలి. అలా ఉంచడం వల్ల మనకి బాత్రూమ్ అనేది ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం సేపు అలా నానుతుందనమాట. ఆ మొండి మరకల్ని కొంచెం వదిలించడానికి హెల్ప్ అవుతుందనమాట. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసి తర్వాత ఇలా కొద్దిగా పైన ఇలా క్లీన్ చేసుకుంటే చాలండి. మళ్ళీ హాట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే ఎటువంటి క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అదంతా కూడా చక్కగా తొలగిపోతుందండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు మనం ఈ విధంగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి, మీరే నమ్మలేనంతగా అంత చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూశారు కదండి, నేను ఇప్పుడు బాత్రూమ్ అయితే ఇలా మరకలు అయితే ఉండిపోయాయి. నేను ఈ వాటర్ వేసిన తర్వాత చూడండి, ఇలా రుద్దిన తర్వాత మీకే అర్థమవుతుంది బాత్రూంలో ఇలా చక్కగా క్లీన్ అవుతుందా అనని మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మొండి మార్కులు ఉన్న చోట ఈ వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా చీపురు పెట్టి కొంచెం పైన ఇలా రుద్దినంటే చాలండి, ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు. సో ఈ లిక్విడ్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చూడండి, బాత్రూమ్ అయితే చక్కగా మెరిసిపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మరి మన ఛానల్ని ఫాలో అవ్వండి.
మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, మీకు కూడా యూజ్ అవుతున్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మరి ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్